కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఏంటంటే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. ప్రియ సహోదరి సహోదరుడా, దేన్ని బట్టి నీ అతిశయం దేవునిలో? దేన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావు? దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు? ఈరోజు లోకమైతే వాళ్ళు ఏం చేస్తారంటే, లోకస్తులు అన్యులు ఏం చేస్తారంటే, వాళ్ళకున్న ఆస్తిని బట్టో, వారికున్న అంతస్తుని బట్టో, లేదంటే వారికున్న ఈ బంధు జనాలను బట్టో, వారి చుట్టూ ఉన్న మనుషులను బట్టో, వారికున్న అధికారాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అధికారులు అతిశయపడతారండి, గర్వపడతారు. నాకు ఇది ఉంది కదా, నాకు ఆస్తి ఉంది కదా, నాకు అంతస్తు ఉంది కదా, నాకు ఇది ఉంది కదా అని చెప్పి